ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. 2026 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి, నా కుటుంబ సభ్యులకి, ప్రత్యేకించి ప్రకృతే మా కుటుంబంగా భావించి సమాజమే దేవాలయంగా భావించేటువంటి వ్యక్తిని నేను. కాబట్టి మీ అందరికి కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఇవ్వాలని, మీరు పొందాలని, మీ కుటుంబాలలో సుఖ సంతోషాలు, ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడపాలని దేవదేవుడైనటువంటి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేస్తూ శుభం. 2026 జనవరి మాసంలో సింహరాశి వారికి ఈ విధమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సింహరాశి వారికి ఈ యొక్క మాసము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికంగా ధనం ఉన్నప్పటికి కూడా మనశ్శాంతి కరువవుతుంది. తండ్రి గారి, తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితులు కొంత కలవర పెడతాయి. కుటుంబంలో భార్యతో ఇబ్బందికరమైనటువంటి వాగ్వివాదాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. కుటుంబంలో కుమారుడు, కుమార్తె, పిల్లల నుండి కొంత మనోవేదకు గురయ్యే ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. ధనం ఉన్నప్పటికి కూడా ఖర్చు చేసుకోలేనటువంటి పరిస్థితి ఎదురవుతుంది. సమయానికి ఆహారం తీసుకోలేనటువంటి పరిస్థితి, పొట్టకు సంబంధించినటువంటి, ఉదరానికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తాయి. పూర్తి స్థాయిలో ఏదైనా ఆపరేషన్స్, ఇతరేతరమైనటువంటి సమస్యలు కూడా ఎదుర్కొనేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. మీరు వీలైనంత వరకు కూడా అమ్మవారి యొక్క స్వరూపాన్ని, దుర్గా స్వరూపాన్ని ఆరాధించడం చాలా శ్రేష్టకరమైనటువంటి విషయంగా కూడా చెప్పుకోవాలి. ఈ యొక్క సింహరాశి వారికి జనవరి మాసంలో కొంత ఒక వార్త మిమ్మల్ని ఆనందపరిచేదానికి ఆస్కారం ఉన్నను, మీకు ఇప్పుడున్నటువంటి ఇబ్బందుల వల్ల కూడా అక్కడ కూడా ఆనందపడలేనటువంటి పరిస్థితి. మీ యొక్క స్టాఫ్ ఎవరైతే వృత్తి ఉద్యోగ రంగాల్లో ఉన్నటువంటి అన్నమాట తోటి ఉద్యోగులతో వాగ్వివాదాలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువ శాతం కనబడుతుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మీరు వెళ్ళడం కూడా చాలా మంచిదే అని చెప్పని కూడా మీకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. ఎందుకంటే అష్టమ శని ప్రభావితం ఒకటి, మిగతా గ్రహాలు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. కాబట్టి ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పని కూడా సింహరాశి వారికి తెలియజేస్తున్నానన్నమాట. సోదరి మనులతో విశేషమైనటువంటి ఆనందాన్ని పంచినప్పటికి కూడా ఈ మాసము మీరు కొంత ఇబ్బంది పడేదానికి ఆస్కారము ఎక్కువ శాతం కనబడుతుందన్నమాట. మీరు అష్టమ శని ప్రభావితం చేత 3 శనివారాలు వీలైనంత వరకు కూడా శనికి నల్ల నువ్వులతో, తిలలతో స్వామివారికి అభిషేకము, తిల తైలంతో, నువ్వుల నూనెతో స్వామివారికి అభిషేకము, నల్ల నువ్వులు ఒక నల్ల గుడ్డలో మూటగట్టి శనేశ్వరుడికి ఎదురుగా మీరు దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు. మీకు ఈ మాసం అంతా కూడా మంచి జరగాలని చెప్పి సాక్షాత్తు దుర్గమ్మ వారిని, అమ్మవారిని, సాక్షాత్తు పార్వతీమాతను నేను ప్రార్థన చేస్తూ మీకు ఈ మాసం అంతా కూడా మంచి జరగాలని చెప్పనమాట కోరుకుంటూ శ్రేయోదాయకం. శుభం.